ఆయన కలిసినప్పుడు అంటే ఎప్పటినుంచో నేను భీమవరంలో సినిమాలో రాకముందు నుంచి, ఎందుకంటే ఆయనది 32 సినిమాల ప్రయాణం. అదేమి చిన్న ప్రయాణం కాదు. నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే, ఆయన సినిమా ఆడటం, ఆడకపోవటం అనేది తీసి పక్కన పెట్టి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన దాంట్లో రాజు ఆయనే, సైన్యాధిపతి ఆయనే, సైనికుడు ఆయనే, అన్నీ ఆయనే. సో, ఒక్క మనిషి సినిమా ఆలోచన పుట్టడం దగ్గర నుంచి, దాని ఎగ్జిక్యూషను, దాని తాలూకు రిలీజ్ వరకు సినిమాని తీసుకెళ్ళి జనం ముందుకి థియేటర్లో సినిమాని ఒకే ఒక వ్యక్తి ఇంత ప్రయత్నం చేస్తున్నారంటే, అది కూడా ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండి తీరాలి సినిమాకి. దానికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరాలి. ఒక మాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఆ మాట వినపడాలి. అంటే నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉంది. ఆ గొంతు అందరికీ వినపడాలి. అది మనకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. దాంతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. కానీ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది మనం వినాల్సిన అవసరం కూడా ఉంది.